అన్ని రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయని, బీసీల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని బీసీ చైతన్య వేదిక నాయకులు అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. అన్ని పార్టీలు బీసీ బంద్కు మద్దతిస్తే మరి బీసీ వ్యతిరేకి ఎవరని ప్రశ్నించారు. బీఆర్ఎస్ గతంలో ఎప్పుడు బీసీల గురించి ఆలోచించలేదన్నారు. కాంగ్రెస్ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి 42% తీసుకుంది అన్నదే కానీ చట్టం చేయలేదన్నారు. అటు కేంద్రంలోని బీజేపీ దీన్ని పార్లమెంట్లో పెట్టకుండా చోద్యం చూస్తుందన్నారు. ఏ బిల్లు అయినా చట్టబద్ధంగా ఉన్నట్లయితే లబ్ధి జరుగుతుందన్నారు. ఏదైతే ఈ రోజు 42% బీసీ రిజర్వేషన్ కు సంబంధించి మరి అన్ని రాజకీయ పార్టీలు బంద్కు మద్దతుగా తెలపడం జరిగింది. మరి అన్ని పార్టీలు మద్దతు తెలిపినప్పుడు మరి బీసీకి వ్యతిరేక పార్టీ ఏది అని మేము అడుగుతా ఉన్నాం సూటిగా. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే మరి ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ బీసీల పక్షాన ఏనాడు రిజర్వేషన్ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. మరి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే ఆయన కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది, మేము వచ్చిన వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని అనడం జరిగింది. మరి దానికి అనుగుణంగా బీసీ రిజర్వేషన్ ఒక చట్టం కాకుండా శాసనసభలో ప్రవేశపెట్టకుండా కేవలం జీవో నంబర్ 9 అని తీసుకొచ్చి మేము రిజర్వేషన్లు ఇచ్చేసినాం, మీరు తీసుకోండి అని మాటల్లో చెప్పడం జరిగింది. మరియు కేంద్రంలో చూసినట్టయితే బీజేపీ ఉంది. మరి బీజేపీ మరి ఈ బీసీ రిజర్వేషన్ గురించి మేము ఇస్తున్నాం మేము అని చెప్పడం జరుగుతుంది. కానీ చట్టసభలలో ఏదైతే పార్లమెంట్లో మరి ఏదైతే సుప్రీంకోర్టు కేసులలో ఉందో మరి దీనికి సుప్రీంకోర్టు కేసుల ద్వారా ఉండడం వల్ల మరి దీనికి చట్టసభలలో చట్టం ద్వారా ఒకవేళ బీసీకి రిజర్వేషన్ అమలైతే చట్టరూపం కార్యరూపం దాల్చినట్టయితే దీనికి సంపూర్ణమైనటువంటి బీసీకి రిజర్వేషన్ అమలు జరుగుతుందని నేను ఈ బీసీ చైతన్య వేదిక ద్వారా తెలపడం జరుగుతుంది.